హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ టెట్ అండ్ డిఎస్సి ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ టెట్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి మనం టాప్ మోస్ట్ 50 ఎంసీక్యూస్ని చూద్దాం. టాప్ మోస్ట్ 50 ఎంసీక్యూస్ని చూద్దాం. సో దాదాపుగా చాలా ఎగ్జామ్స్లో ఈ 50 క్వశ్చన్స్ మాత్రమే రిపీటెడ్గా అడుగుతున్నారు. 50 క్వశ్చన్స్ మాత్రమే మనకి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీకు టెట్లో కానీ నెక్స్ట్ డిఎస్సిలో కానీ ఈ క్వశ్చన్స్ అనేవి కంపల్సరిగా అడిగేటటువంటి అవకాశం అనేది ఉంది. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ప్రకారం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ప్రకారం ప్రస్తుత 10+2 విద్యా విధానాన్ని ఏ కొత్త నిర్మాణంతో భర్తీ చేశారు? అంటే మనకి 5+3+4 అనేటటువంటి కొత్త నిర్మాణంతో భర్తీ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఏ విధానం ఉండేది మనకి అంటే 10+2 విధానం అనేది ఉండేది. దీన్ని దేంతో భర్తీ చేస్తున్నారంటే ఎన్ఈపి 2020 ప్రకారం 5+3+3+4 ప్రకారం దీన్ని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సో ఇవన్నీ ఏంటంటే 4 స్టేజెస్, మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. ఇక్కడ 5 అంటే ఫస్ట్ 5 అంటే ఏంటంటే 5 ఇయర్స్, తర్వాత 3 ఇయర్స్, తర్వాత 3 ఇయర్స్, తర్వాత 3 ఇయర్స్. ఇది 5 ఇయర్స్, 3 ఇయర్స్, తర్వాత 3 ఇయర్స్, తర్వాత 4 ఇయర్స్. 5+3+3+4 ఓకేనా. ఫస్ట్ 5 సంవత్సరాలను మనం ఏమంటామంటే ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. మొదటి 5 సంవత్సరాలని ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకి 3 సంవత్సరాల అంగన్వాడీ లేదంటే ఫ్రీ స్కూల్ ఉంటుంది. నెక్స్ట్ మొదటి 2వ తరగతులు ఉంటాయి. మొదటి 2వ తరగతులు అనేవి ఉంటాయి. తర్వాత 3 సంవత్సరాలు కనుక మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ దీన్ని ఏమంటామంటే ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. సో ఇక్కడ మనకి 3వ తరగతి నుండి ఓకేనా 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉంటుంది. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ స్టేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వయసు కనుక చూసినట్లయితే 8 నుంచి 11 వరకు ఉంటుంది. వయసు అనేది 8 నుంచి 11 వరకు ఉంటుంది. సో 5 సంవత్సరాలు ఇక్కడ ఫౌండేషనల్ స్టేజ్లో 3 నుంచి 8 సంవత్సరాల వయసు అనేది ఉంటుంది ఈ స్టేజ్లో. నెక్స్ట్ తర్వాత 3 సంవత్సరాలు ఓకేనా. తర్వాత రెండవ 3 సంవత్సరాలు కనుక చూసినట్లయితే దీన్ని మిడిల్ స్టేజ్ అంటాం. థర్డ్ స్టేజ్ ఇది ఓకేనా. ఇదేమో ఫస్ట్ స్టేజ్, ఇదేమో సెకండ్ స్టేజ్, ఇదేమో థర్డ్ స్టేజ్. నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టేజ్. సో ఇలా రాద్దాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టేజ్ మనకి. సో ఇక్కడ థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి 3 సంవత్సరాలు ఏంటంటే మిడిల్ స్టేజ్ అంటాం. దీన్నే మిడిల్ స్టేజ్ అంటాం. ఇక్కడ ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంటుంది. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఈ స్టేజ్ ఉంటుంది. సో వయసు విషయానికి వచ్చినట్లయితే 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ కనుక మీరు చూసినట్లయితే మనకి దీన్నే సెకండరీ స్టేజ్ అంటాం. సెకండరీ స్టేజ్ అంటాం. ఇది 9వ తరగతి నుండి మనకి 12వ తరగతి వరకు ఏ తరగతి వరకు 12వ తరగతి వరకు ఉంటుంది. వయసు విషయానికి వస్తే మనకి 14 నుంచి 18 వరకు ఉంటుంది. వయసు అనేది 14 నుంచి 18 వరకు ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే 5+3+3+4 అనేటటువంటి కొత్త 4 దశలు కలిగినటువంటి విధానం. దీనితో దేన్ని మనకి రీప్లేస్ చేశారంటే పాతగా ఉన్నటువంటి 10+2 విధానాన్ని రీప్లేస్ చేశారు. సో మనకి కరెక్ట్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీ చైర్మన్ అంటే మనకి ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటాం. సో ఎన్ఈపి 2020ని డ్రాఫ్టింగ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని అడుగుతున్నారు. సో ఎవరు అంటే మనకి కస్తూరి రంగన్ గారు మనకి ఈ ముసాయిదా కమిటీ యొక్క ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్గా చేయడం జరిగింది. సో ఎవరైనా అంటే మాజీ ఇస్రో చైర్మన్
ఈ కస్తూరి రంగన్ గారు ఎవరంటే మాజీ ఇస్రో చైర్మన్, ఒక సైంటిస్ట్ అని చెప్పొచ్చు. సో ఈయనకి ఎన్ఈపి 2020 చైర్మన్గా పదవి అనేది ఇవ్వడం జరిగింది. పదవి అనేది లేదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పదవి అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను ఎప్పుడు సమర్పించిందంటే, ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను మే 31, 2019 మే 31, 2019 ఈ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. సో ఏ మంత్రిత్వ శాఖకు సమర్పించిందంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈ నివేదికను సమర్పించడం జరిగింది. సో మన క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరైనా అడగొచ్చు, లేదంటే ఈ కమిటీ ఎప్పుడు నివేదికను సమర్పించిందని అడగొచ్చు, లేదంటే ఈ కమిటీ ఏ మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించింది అని అడిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎన్ఈపి 2020 ప్రకారం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏ తరగతి వరకు మాతృభాష అనేది లేదా ప్రాంతీయ భాష అనేది బోధనా మాధ్యమంగా ఉండాలి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం, ఓకేనా, 2020 ప్రకారం మాతృభాష లేదంటే ప్రాంతీయ భాష అనేది ఏ తరగతి వరకు మాధ్యమంగా ఉండాలి అని అడుగుతున్నాడు. ఏ తరగతి వరకు అంటే మనకి 5వ తరగతి వరకు ఇది మాధ్యమంగా ఉండాలి. 5వ తరగతి వరకు తప్పకుండా మాధ్యమంగా ఉండాలి. సో ఓకేనా, అంటే ప్రాంతీయ భాషలో విద్యార్థుల యొక్క ఆసక్తిని పెంచడం కోసం ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, పిల్లలు సొంత భాషలో విషయాలను సులభంగా నేర్చుకోవడానికి, నెక్స్ట్ వేగంగా నేర్చుకోవడానికి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సాధ్యమైతే ఈ విధానాన్ని 8వ తరగతి కానివ్వండి, ఆ పై తరగతులకు కానివ్వండి విస్తరించాలని ఈ కమిటీ సూచించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 5+3+3+4 విధానంలో ఫౌండేషనల్ స్టేజ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? చూడండి, దీన్నే పునాది దశ అంటాం. ఫౌండేషనల్ స్టేజ్ని మనం ఏమంటాం? పునాది దశ అంటాం. పునాది దశ 5+3+3+4 ఇదేంటి మనకి మొత్తం 4 దశలు. 5 అంటే 5 ఇయర్స్, 3 అంటే 3 ఇయర్స్, 3 అంటే 3 ఇయర్స్, నెక్స్ట్ 4 అంటే 4 ఇయర్స్. సో ఇందులో ఫౌండేషనల్ స్టేజ్ అంటున్నాడు. ఫౌండేషనల్ స్టేజ్ లేదా పునాది దశ అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనకి అంటే, ఇక్కడ చూడండి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. ఫౌండేషనల్ స్టేజ్ అనేది మనకి 5 సంవత్సరాలు ఉంటుంది. మొదటి స్టేజ్ని మనం ఏమంటామంటే, మొదటి స్టేజ్ 5+3+3+4లో ఈ మొట్టమొదటి స్టేజ్ని మనం ఏమంటామంటే ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. ఓకేనా, ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే మనకి 5 సంవత్సరాలు ఉంటుంది. అదే నెంబర్ మనకి అక్కడ ఉన్నటువంటి నెంబరే మనకి సంవత్సరాలని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సంవత్సరాలని సూచిస్తుంది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకి 3 సంవత్సరాల ఫ్రీ స్కూల్ లేదంటే అంగన్వాడీ, లేదంటే నెక్స్ట్ ఫస్ట్ క్లాస్, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తిని ఏ సంవత్సరానికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యలో, ఇందులో పాఠశాల విద్యలో, కళాశాల విద్యలో కాదు, పాఠశాల విద్యలో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఎక్సెప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పాఠశాల విద్యలో 100%, ఎంత శాతం? 100% స్థూల నమోదు నిష్పత్తి. స్థూల నమోదు నిష్పత్తి అంటే ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. స్థూల నమోదు నిష్పత్తిని ఏ సంవత్సరానికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటున్నారు. ఓకేనా, 100% స్థూల నమోదు నిష్పత్తిని ఎన్ఈపి 2020 ప్రకారం ఏ సంవత్సరానికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2030 నాటికి 100% జీఈఆర్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, పాఠశాల విద్యలో అంటే ప్రీ స్కూలు, సెకండరీ స్కూల్ స్థాయి, ప్రీ స్థాయి, నెక్స్ట్ సెకండరీ స్కూల్ స్థాయిలో 2030 నాటికి 100%, ఎంత శాతం? 100% జీఈఆర్ను సాధించాలని ఎన్ఈపి 2020 ప్రకారం
నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫరాక్ అనే సంస్థను దేనికోసం ఏర్పాటు చేయాలని ఎన్ఈపి సూచించింది? ఫరాక్ అనేటటువంటి సంస్థను దేనికోసం ఏర్పాటు చేయాలని ఎన్ఈపి సూచించింది అంటే మనకి ఇక్కడ విద్యార్థుల యొక్క పనితీరును మదింపు చేయడానికి సో దీన్నే మనం ఏమంటామంటే అసెస్మెంట్ అంటాం. విద్యార్థుల యొక్క పనితీరును మదింపు చేయడానికి పరాక్ అనేటువంటి సంస్థను ఎవరు సూచించారు? ఎన్ఈపి సూచించింది. ఇక్కడ విద్యార్థుల యొక్క మూల్యాంకనానికి సంబంధించి ప్రామాణికాలను నిర్ణయించడానికి, అదేవిధంగా పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఈ పరాక్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని ఎన్ఈపి సూచించడం జరిగింది. మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వృత్తి విద్యా కోర్సులు ఏ తరగతి నుండి ప్రారంభం అవుతాయి? వృత్తి విద్యా కోర్సులు దీన్నే వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటాం. దీని ఏమంటాం? వొకేషనల్ ఎడ్యుకేషన్ విఈ అంటాం. ఓకేనా? వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సులు ఏ తరగతి నుండి ప్రారంభం అవుతాయంటే మనకి 6వ తరగతి నుండి ప్రారంభమవుతాయి. ఎక్కడి నుంచి? 6వ తరగతి నుండి ప్రారంభమవుతాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఓకేనా, సో విద్యార్థులకు చిన్న వయసు నుండే ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం కోసం ప్రాక్టికల్ స్కిల్స్ని పెంపొందించడం కోసం ఎన్ఈపి అనేది సూచించడం జరిగింది. సో మీరు ఇక్కడ బ్యాక్లెస్ డేస్ కనుక చూసినట్లయితే మనకి ఎన్ని ఉంటాయి? బ్యాక్లెస్ డేస్ అంటే ప్రతి సంవత్సరానికి ఎన్ని ఉంటాయంటే ప్రతి సంవత్సరానికి 10 బ్యాక్లెస్ డేస్ ఉంటాయి. 10 రోజులు మనకి పుస్తకాలు లేనటువంటి రోజులు అనేవి ఉంటాయి. ఏ తరగతులకి? 6 నుంచి 8వ తరగతి వరకు ప్రతి సంవత్సరం కూడా 10 బ్యాక్లెస్ డేస్ ఉంటాయి. సో ఈ 10 రోజులు కూడా కార్పెంటర్లు కానివ్వండి, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్లు కానివ్వండి, నెక్స్ట్ కుమ్మర్లు కానివ్వండి, ఎవరైతే వృత్తి నిపుణులు ఉంటారో వాళ్ళతో విద్యార్థులకు ఇంటర్న్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం? వృత్తి విద్యలో వారికి నైపుణ్యాన్ని సాధించడం కోసం. సో ఇది ఇక్కడ చూడండి, ఎన్ఈపి ఇంకొక టార్గెట్ ఏం పెట్టుకుందంటే 2025 నాటికి పాఠశాల స్థాయి, అదేవిధంగా ఉన్నత విద్యలో కూడా పాఠశాల స్థాయిలో కానివ్వండి, ఉన్నత విద్యలో కానివ్వండి 50% మంది విద్యార్థులకు వృత్తి విద్య అందేలాగా చూడడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎప్పటి వరకు? 2025 నాటికి ప్రాథమిక స్థాయిలో కానివ్వండి, అంటే పాఠశాల స్థాయిలో కానివ్వండి, ఉన్నత విద్యా స్థాయిలో కానివ్వండి 50% మందికి వృత్తి విద్యలో మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును ఏమని మార్చారు? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంట. MHRD. ఓకేనా? దీని యొక్క పేరును ఏమని మార్చారు అంటున్నాడు. దీని పేరును ఏమని మార్చారంటే విద్యా మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మార్చడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయులకు కనీస అర్హతగా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ ఏ సంవత్సరం నాటికి తప్పనిసరి అవుతుంది? సో ఇక్కడ చూడండి, ఎన్ఈపి 2020 ప్రకారం మనకి ఏంటంటే టీచర్స్కి కనీస 4 సంవత్సరాల కనీస ఇంటిగ్రేటెడ్ బీఈడి అనేది ఉండాలి. ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ అనేది ఉండాలి. ఎప్పటి వరకు అంటే 2030 నాటికి ఎన్ఈపి 2020 ప్రకారం టీచర్స్కి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిపుణ్ భారత్ మిషన్ దేనికి సంబంధించింది? నిపుణ్ భారత్ మిషన్ అనేది దేనికి సంబంధించింది అంటే మనకి ఫౌండేషన్, లిటరసీ మరియు న్యూమరసీకి సంబంధించింది. నిపుణ్ భారత్ అనేటువంటి మిషన్ అనేది ఫౌండేషనల్, లిటరసీ మరియు న్యూమరసీకి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, 3వ తరగతి చివరి నాటికి ఎప్పటి వరకు? 3వ తరగతి చివరి నాటికి ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని ఉండేలా విద్యార్థులకు లేదా చిన్నారులకు 3వ తరగతి చివరి నాటికి ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం ఉండేలా చూడడమే దీని యొక్క లక్ష్యం. ఏంటి మనకి? నిపుణ్ భారత్ యొక్క లక్ష్యం
3వ తరగతి చివరి నాటికి విద్యార్థులకు ప్రాథమిక అక్షరాస్యత ఉండేలాగా మరియు సంఖ్యా జ్ఞానం ఉండేలాగా చూడడమే దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎన్ఈపి 2020లో ఈసీసీఈ అనగా ఏమిటి? సో ఎన్ఈపి 2020లో మనకి ఈసీసీఈ అనగా ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటాం. మనకి తెలుగులో బాల్య దశ సంరక్షణ మరియు విద్య అంటాం. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే బాల్య దశ సంరక్షణ మరియు విద్య అంటాం. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు ఇది ఉంటుంది. సో ఇది అభ్యసనానికి పునాదిగా మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పాఠశాల విద్యార్థులకు బ్యాగ్లెస్ డేస్ ను ఏ తరగతులకు సూచించారు? పాఠశాల విద్యార్థులకు బ్యాగ్లెస్ డేస్ ను ఏ తరగతులకు సూచించారంటే మనకి చూడండి 6 నుంచి 8వ తరగతుల వరకు సూచించడం జరిగింది. నేను ఇంతకుముందే ఏం చెప్పానంటే మనకి 6 నుంచి 8వ తరగతి వరకు గల విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఎన్ని ఉంటాయి బ్యాగ్లెస్ డేస్ అంటే 10 బ్యాగ్లెస్ డేస్ ఉంటాయి. ఈ 10 బ్యాగ్లెస్ డేస్ లో కూడా వృత్తి విద్యను పెంపొందించడానికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 6 నుంచి 8 తరగతుల వరకు మనకి బ్యాగ్లెస్ డేస్ అనేవి ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ప్రతి సంవత్సరం కూడా మనకి 10 రోజులు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5+3+3+4 విధానంలో మిడిల్ స్టేజ్ ఏ తరగతులకు కవర్ చేస్తుంది? 5+3+3+4 విధానంలో మిడిల్ స్టేజ్ ఏ తరగతులను కవర్ చేస్తుంది అంటే మనకి చూడండి ఆప్షన్ బి 6 నుండి 8వ తరగతిని కవర్ చేస్తుంది. ఓకేనా, మిడిల్ స్టేజ్ అనేది 6 నుంచి 8 తరగతులను కవర్ చేస్తుంది. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఈ 3 తరగతులను కూడా కవర్ చేస్తుంది. వయసు విషయానికి వచ్చినప్పుడు 11 నుంచి మనకి 14 సంవత్సరాల వయసుని ఇది కవర్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే మిడిల్ స్టేజ్ అంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో వచ్చింది? భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం అనేది 1968లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1968లో వచ్చింది. ఎవరి కాలంలో? ఇందిరాగాంధీ కాలంలో మొదటి జాతీయ విద్యా విధానం అనేది అమలులోకి వచ్చింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి గుర్తుపెట్టుకోండి. ఏ కమిషన్ యొక్క సిఫారసుల ప్రకారం అంటే కొఠారి కమిషన్ యొక్క సిఫారసుల ప్రకారం. ఓకేనా, సో కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం మనకి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968లో ఇందిరాగాంధీ కాలంలో మనకి అమలులోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పార్లమెంట్లో సో ఈ జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెట్టారు? శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ దీని ప్రకారం మనకి ఏంటంటే 14 ఏళ్ల వయసు వారందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించడం. ఓకేనా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి 14 ఏళ్ల వయసు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క అర్హతలను మెరుగుపరచడం. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 14 సంవత్సరాల వరకు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. అదేవిధంగా టీచర్స్కి వారి యొక్క అర్హతలను మెరుగుపరచడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ సెకండ్ది రెండవ జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది అంటే మనకి రాజీవ్ గాంధీ హయాంలో. సెకండ్ ఎన్ఈపి సెకండ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే మనకి 1968లో వచ్చింది. 1968లో రాజీవ్ గాంధీ కాలంలో వచ్చింది. నెక్స్ట్ మూడవది ఎప్పుడు వచ్చింది మనకంటే మూడవది 2020లో వచ్చింది. 2020లో ప్రస్తుతం ఉన్నది ఏంటి? ఎన్ఈపి 2020 ప్రస్తుతం ఉన్నది మనకి మూడవ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఓకేనా, సో అంటే థర్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, మూడవ జాతీయ విద్యా విధానం అనేది అమల్లో ఉంది. ఎవరి కాలంలో వచ్చిందంటే నరేంద్ర మోదీ కాలంలో వచ్చింది. సో ఇక్కడ 1992లో 1986కి సంబంధించినటువంటి
రెండవ రెండవ విద్యా విధానానికి సవరణలు అనేవి చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మొదటి విద్యా విధానం అనేది ఎప్పుడు వచ్చింది మనకి అంటే 1968లో వచ్చింది. నెక్స్ట్ రెండవ విద్యా విధానం అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనకి 1986లో వచ్చింది. నెక్స్ట్ మూడవ విద్యా విధానం అనేది ఎప్పుడు వచ్చిందంటే 2020లో వచ్చింది. గుర్తుపెట్టుకోండి. సో మొదటి విద్యా విధానంలో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరా గాంధీ. ఓకేనా. సో ఇందిరా గాంధీ. నెక్స్ట్ రెండవ విద్యా విధానంలో రాజీవ్ గాంధీ. ఓకేనా. సో మూడో విద్యా విధానంలో ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ విద్యా సంస్థలను మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలుగా పిలుస్తారు? ఏ విద్యా సంస్థలను మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలుగా పిలుస్తారంటే మనకి చూడండి, ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి బహుళ విషయ బోధనా సంస్థలను మనం ఏమని పిలుస్తామంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలుగా మనం పిలవడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, మీరు ప్రస్తుతం మన దేశంలో ఐఐటీస్ కానివ్వండి, నెక్స్ట్ ఐఐఎంస్ కానివ్వండి, ఎలాగైతే అత్యున్నత సంస్థలుగా ఉన్నాయో అదే స్థాయిలో సైన్స్ సబ్జెక్టులను, సైన్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, హ్యూమనిటీ సబ్జెక్టులను బోధించడం కోసం ఈ MERUSను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఐఐటీస్ అండ్ ఐఐఎంస్కి ధీటుగా వీటిని MERUSని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం విద్యార్థుల ప్రోగ్రెస్ రికార్డు ఎలా ఉంటుంది? NEP 2020 ప్రకారం విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ రికార్డ్ అనేది ఎలా ఉంటుందంటే 360 డిగ్రీస్ హోలిస్టిక్ రిపోర్ట్ లాగా ఉంటుంది. 360 డిగ్రీస్ హోలిస్టిక్ రిపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇందులో మనకి విద్యార్థి యొక్క కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డైనమోలను 360 డిగ్రీల్లో బహుమితీయ నివేదికగా మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి స్వీయ మూల్యాంకనం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫీర్ మూల్యాంకనం అనేది ఉంటుంది. సో స్వీయ మూల్యాంకనం అంటే ఏంటి? ఎవరి పేపర్స్ని వాళ్ళే మూల్యాంకనం చేసుకోవడం. నెక్స్ట్ ఫీర్ మూల్యాంకనం అంటే ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థిది, అంటే సో ఒకరికొకరు మూల్యాంకనం చేసుకోవడం. సో స్వీయ మూల్యాంకనం ఉంటుంది, ఇందులో మనకి ఫీర్ మూల్యాంకనం అనేది ఉంటుంది. సో NEP 2020 ప్రకారం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డు ఎలా ఉంటుందంటే 360 డిగ్రీస్ హోలిస్టిక్ రిపోర్ట్ లాగా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, NEP 2020 ఏ వయసు పిల్లలను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేసింది? సో NEP 2020 మనకి 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను మనకి RTE యాక్ట్, ఓకేనా. సో విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. విద్యా హక్కు చట్టం 2009లో చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే మనకి ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాలు, ఇంతకుముందు ఎలా ఉండేదంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను RTE పరిధిలోకి తీసుకొచ్చారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను మనకి ఇక్కడ RTE పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే ప్రీ స్కూల్ నుండి 12వ తరగతి వరకు వీరిని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు 3 నుండి 18 సంవత్సరాల వరకు వర్తించాలని ఈ కమిటీ సూచించడం అనేది జరిగింది. సో ఇక్కడ RTE కనుక చూసినట్లయితే, అంటే విద్యా హక్కు చట్టాన్ని కనుక మీరు చూసినట్లయితే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అంటాం. ఓకేనా. సో RTE యాక్ట్ 2009ని కంప్లీట్గా మనం ఏమంటామంటే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అంటాం. ఉచిత మరియు నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం అంటాము. సో ఎప్పుడు ఆమోదం పొందిందంటే మనకి ఆగస్టు 2009 మనకి ఆమోదం అనేది పొందింది. సో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే April 1, 2010 మనకి అమల్లోకి వచ్చింది. ఒక జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం అనేది April 1, 2010 అమల్లోకి వచ్చింది. సో దీనికి రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 86వ రాజ్యాంగ సవరణ 2002లో మనకు ఈ విద్యా హక్కు చట్టానికి 86వ రాజ్యాంగ సవరణ చేసి మనకి రాజ్యాంగంలో 21వ ఆర్టికల్లో సబ్ క్లాస్ ఏని చేర్చడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా మనకి విద్య అనేది ప్రాథమిక
ప్రాథమిక హక్కుగా గుర్తించబడుతుంది. విద్య అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించబడుతుంది. ఓకేనా. 2002లో చేయబడినటువంటి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్లో సబ్ క్లాస్ ఏ ద్వారా మనకి విద్యని ప్రాథమిక హక్కుగా చేర్చడం అనేది జరిగింది. సో దీని ద్వారా మనకి ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ మనకి ఉచిత నిర్బంధ విద్య అనేది అందించాల్సి ఉంటుంది. ఉచిత నిర్బంధ విద్య అనేది అందించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశంగా భారత్ 135వ దేశంగా మనకి నిలిచింది. సో ఓకేనా. సో అంటే భారతదేశం విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడానికంటే ముందే 134 దేశాలు విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం అనేది జరిగింది. భారతదేశము విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడంలో 135వ దేశంగా నిలిచింది ప్రపంచంలోనే. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో NEP 2020 ఏ వయసు పిల్లలను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించిందంటే 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను మనకి విద్యా హక్కు చట్టం కిందకి తీసుకురావాలని సూచించింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాఠశాల కాంప్లెక్స్ అనే భావన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పాఠశాల కాంప్లెక్స్ అనే భావన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వనరుల యొక్క భాగస్వామ్యం మనకి ఈ పాఠశాల కాంప్లెక్స్ అనేటటువంటి భావన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో కలిగినటువంటి పాఠశాలలన్నీ కలిసి ఉపాధ్యాయులు, లైబ్రరీలు మరియు ల్యాబొరేటరీల వంటి వనరులను పంచుకోవడానికి ఓకేనా ఈ స్కూల్ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ను తీసుకురావడం అనేది జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. పాఠశాల కాంప్లెక్స్లు అనే భావనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వనరుల యొక్క భాగస్వామ్యం. వనరులను ఏం చేసుకోవాలి? షేర్ చేసుకోవాలి. రిసోర్స్ షేరింగ్ అంటాం. రిసోర్స్ షేరింగ్ కోసమే ఈ పాఠశాల కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రిపరేటరీ స్టేజ్లో ఏ తరగతులు ఉంటాయి? ప్రిపరేటరీ స్టేజ్లో మనకి ఏ తరగతులు ఉంటాయంటే 3, 4, 5 తరగతులు ఉంటాయి. 3, 4, 5 తరగతులు అనేవి ఉంటాయి. ఓకేనా. సో 3 నుంచి 5 తరగతులు అంటే మనకి 3, 4, 5 తరగతులు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఏ వయసు వారు అంటే మనకి 8 నుంచి 11 సంవత్సరాల వయసు వారిని కవర్ చేయడం జరుగుతుంది ఈ స్టేజ్లో. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. NEP 2020 ప్రకారం బోర్డు పరీక్షల్లో ప్రధానంగా వేటిని పరీక్షిస్తారంటే మనకి NEP 2020 ప్రకారం ప్రధాన సామర్థ్యాలు కానివ్వండి మరియు జ్ఞాన అనువర్తనాన్ని పరీక్షిస్తారు. ఓకేనా. బోర్డు పరీక్షల్లో వేటిని పరీక్షిస్తారంటే ప్రధాన సామర్థ్యాలు కానివ్వండి, జ్ఞాన అనువర్తనం కానివ్వండి. సో బట్టి విధానాన్ని తగ్గించి అంటే బట్టి పడడం, బైహార్ట్ చేయడం అనే విధానాన్ని తగ్గించి విద్యార్థులకు కోర్ కాంపిటెన్సీని కానివ్వండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంచడానికి బోర్డు పరీక్షలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సెకండరీ స్టేజ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సెకండరీ స్టేజ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే మనకి 4 సంవత్సరాలు ఉంటుంది. సెకండరీ స్టేజ్ అనేది మనకి 4 సంవత్సరాలు ఉంటుంది. 9th క్లాస్, 10th క్లాస్, 11th, నెక్స్ట్ 12th వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే సెకండరీ స్టేజ్ అంటాము. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఏర్పాటు చేయబడే జోన్లను ఏమంటారు? ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఏర్పాటు చేయబడే జోన్లను ఏమంటారంటే మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లు అంటాం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను ఏర్పాటు చేయాలని NEP అనేది సూచించింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దీక్ష ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది? దీక్ష ప్లాట్ఫామ్ అనేది దేనికి సంబంధించిందంటే ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ మరియు వనరులను సమకూర్చడానికి సంబంధించింది మనకి దీక్ష ప్లాట్ఫామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీక్ష ప్లాట్ఫామ్ గురించి చాలాసార్లు మనకి అడిగే అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ఏ భాషను త్రిభాషా సూత్రంలో ఒక ఎంపికగా సిఫారసు చేసింది కానీ నిర్బంధం చేయలేదు? NEP 2020 ఏ భాషను త్రిభాషా సూత్రంలో ఒక ఎంపికగా సిఫారసు చేసింది కానీ నిర్బంధం చేయలేదు అంటే సంస్కృత భాషను మనకి త్రిభాషా సూత్రంలో ఒక ఎంపికగా సిఫారసు చేయడం జరిగింది కానీ అది నిర్బంధం చేయలేదు. అంటే అది తప్పనిసరిగా చేయలేదు, ఒక ఎంపికగా మాత్రం, ఒక చాయిస్గా మాత్రమే ఇచ్చారు. ఒక
చాయిస్గా మాత్రమే ఇచ్చారు. తప్పనిసరి అంటే కంపల్సరీ అనేది చేయలేదు. కంపల్సరీ అనేది మనకి చేయలేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో సంస్కృత భాషను మనకి అది ఒక చాయిస్ లాగానే ఇవ్వడం జరిగింది. కానీ కంపల్సరీ అనేది చేయలేదు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వయోజన విద్య కోసం రూపొందించిన ప్రణాళిక ఏది? వయోజన విద్య కోసం రూపొందించినటువంటి ప్రణాళిక ఏదంటే జీవితకాల అభ్యాసం, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటాం. జీవితకాల అభ్యాసాన్ని మనకి వయోజన విద్య కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి విద్య అనేది కేవలం అక్షరాస్యత మాత్రమే కాకుండా జీవితకాల అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి మనకి ఇక్కడ వయోజన విద్య అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వయోజన విద్య అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 2035 నాటికి ఎంత శాతానికి పెంచాలని ఎన్ఈపి 2020 లక్ష్యంగా పెట్టుకుంది? ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 2035 నాటికి ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే మనకి 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఎన్ఈపి 2020 మనకి 2035 నాటికి ఉన్నత విద్యలో జీఈఆర్ను 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఈపి 2020 ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ కాలపరిమితి ఎంత ఉండవచ్చు? ఎన్ఈపి 2020 ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ కాలపరిమితి ఎంత ఉండొచ్చు అంటే మనకి 3 లేదా 4 సంవత్సరాల వరకు ఉండొచ్చు. సో ఇందులో మనకి మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్లతో దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎంఫిల్ కోర్సు విషయంలో ఎన్ఈపి 2020 తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? సో ఎన్ఈపి 2020 ఎంఫిల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంది అంటే దీనిని రద్దు చేయడం అనేది జరిగింది. సో ఎన్ఈపి 2020 ఎంఫిల్ని రద్దు చేయడం అనేది జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యార్థుల క్రెడిట్లను డిజిటల్గా భద్రపరచడానికి దేనిని ఏర్పాటు చేస్తారు? విద్యార్థుల యొక్క క్రెడిట్స్ని డిజిటల్గా మార్చడం కోసం దేనిని ఏర్పాటు చేస్తారంటే మనకి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీని ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల యొక్క క్రెడిట్స్ని డిజిటల్గా భద్రపరచడం కోసం ఓకేనా, వారి యొక్క పర్ఫార్మెన్సెస్ని డిజిటల్గా భద్రపరచడం కోసం మనకి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ దేనికోసం ఉపయోగపడుతుందంటే ఇది విద్యా సంస్థల మధ్య ఒకవేళ విద్యార్థి విద్యా సంస్థలు మారినప్పుడు లేదంటే పై తరగతులకు వెళ్ళినప్పుడు విద్యా సంస్థల మధ్య ఈ డేటాను మార్చుకోవడానికి ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే గొడుగు సంస్థగా ఏది ఉంటుంది? దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు అంటే ఇక్కడ మెడికల్ కానివ్వండి లేదా లీగల్ విద్య తప్ప మెడికల్ అండ్ లీగల్ విద్య తప్ప ఇక్కడ లా కానివ్వండి లేకపోతే మెడిసిన్ కానివ్వండి ఓకేనా, లా కానివ్వండి మెడిసిన్ కానివ్వండి ఈ రెండు తప్ప దేశంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఏది ఒక అంబ్రెల్లా సంస్థగా ఉంటుంది అంటే మనకి చూడండి హెచ్ఈసిఐ అనేది ఉన్నత విద్యా సంస్థలకు ఒక అంబ్రెల్లా సంస్థగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నత విద్యా సంస్థలకు మెడికల్ అండ్ లీగల్ విద్య తప్ప ఉన్నత విద్యా సంస్థలకు మనకి ఒక అంబ్రెల్లా సంస్థగా ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి వైద్య న్యాయ విద్య తప్ప మిగిలిన ఉన్నత విద్యను నియంత్రించడానికి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హెచ్ఈసిఐలో ఎన్ని స్వతంత్ర విభాగాలు ఉంటాయి? హెచ్ఈసిఐలో మనకి 4 స్వతంత్ర విభాగాలు ఉంటాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ స్వతంత్ర విభాగాలను మనం ఏమంటామంటే వర్టికల్స్ అంటాం. ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే ఎన్హెచ్ఈఆర్సి ఉంటుంది, ఇది రెగ్యులేషన్ కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ న్యాక్ అనేది ఉంటుంది, ఇది అక్రిడిటేషన్ కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ హెచ్ఈజిసి ఉంటుంది, ఇది గ్రాంట్స్ అండ్ నిధుల కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ జిఈసి ఉంటుంది, ఇది అకాడమిక్ ప్రమాణాల కోసం పనిచేస్తుంది. మొత్తం ఎన్ని ఉంటాయి? 4 స్వతంత్ర విభాగాలు ఉంటాయి. వీటినే 4 వర్టికల్స్ అంటాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి పరిశోధనను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయనున్న జాతీయ సంస్థ ఏది? పరిశోధనను లేదా రీసెర్చ్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయనున్నటువంటి జాతీయ సంస్థ ఏది అంటున్నాడు. అంటే మనకి ఎన్ఆర్ఎఫ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది మనకి విశ్వవిద్యాలయాల్లో
పరిశోధన యొక్క సంస్కృతిని పెంపొందించడానికి ఏర్పాటు చేయడానికి మనకి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ చేసిన విద్యార్థి మాస్టర్ డిగ్రీని ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు? 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ చేసినటువంటి విద్యార్థి మాస్టర్స్ని ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు? ఇక్కడ మాస్టర్స్ అంటే పీజీ, ఓకేనా? మాస్టర్స్ అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం. సో ఇది మాస్టర్ డిగ్రీ, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ బీఎస్సీ అంటే బీఎస్సీ లేదా బీఏ అంటే ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అంటాం, ఓకేనా? ఇదేమో బ్యాచిలర్ డిగ్రీ, ఇదేమో మాస్టర్ డిగ్రీ. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ చేసినటువంటి విద్యార్థి మాస్టర్ డిగ్రీని ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు అంటే మనకి ఇక్కడ 1 సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. యాక్చువల్గా పీజీ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనకి అంటే 2 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ డిగ్రీ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే మనకి 3 సంవత్సరాలు ఉంటుంది. సో మొత్తం ఎంత? 5 సంవత్సరాలు. ఆల్రెడీ 4 సంవత్సరాలు డిప్లొమా చేసినటువంటి వ్యక్తి, 4 సంవత్సరాలు డిప్లొమా డిగ్రీ చేసినటువంటి వ్యక్తి లేదా డిగ్రీ ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి 1 సంవత్సరంలో మనకి పీజీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా 5 సంవత్సరాలు మనకి పూర్తి అవుతుంది కాబట్టి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కళాశాలల అనుబంధం గురించి ఎన్ఈపి 2020 ఏమని చెప్పింది? సో కళాశాలల యొక్క అప్లికేషన్ సిస్టమ్ లేదా అనుబంధం గురించి ఎన్ఈపి 2020 ఏమని చెప్పిందంటే మనకి 15 సంవత్సరాలలో వాటిని దశల వారీగా తొలగించాలి, ఓకేనా? సో ఈ అనుబంధ విద్యా సంస్థలను మనకి 15 సంవత్సరాల్లో దశల వారీగా తొలగించి వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించాలి లేదా స్వయం ప్రతిపత్తిని కలిగించాలని సూచించడం జరిగింది. సో కళాశాల యొక్క అనుబంధ లేదా అప్లికేషన్ సిస్టమ్ను 15 సంవత్సరాల్లో దశల వారీగా తొలగించి వాటికి స్వయం ప్రతిపత్తి లేదా అటానమీ, స్వయం ప్రతిపత్తి లేదా మనం ఏమంటామంటే అటానమీ అంటాం. స్వయం ప్రతిపత్తి లేదా అటానమీని కల్పించాలని ఈ ఎన్ఈపి 2020 సూచించడం అనేది జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విదేశీ విశ్వవిద్యాలయాలకు అంటే టాప్ 100 ఫారెన్ యూనివర్సిటీస్కి సంబంధించి ఎన్ఈపి నిర్ణయం ఏమిటి? విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఎన్ఈపి నిర్ణయం ఏమిటి అని అడుగుతున్నాడు. సో ఏంటంటే భారతదేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవచ్చు అని అనుమతి అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా? సో ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి మనకి టాప్ 100 ఫారెన్ యూనివర్సిటీస్కి భారత్లో, ఇండియాలో క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవచ్చని ఎన్ఈపి అనేది గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది, అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంజనీరింగ్ వంటి వృత్తిపరమైన కోర్సులను ఏ భాషలో అందించాలని ఎన్ఈపి సూచించింది? ఇంజనీరింగ్ వంటి వృత్తిపరమైనటువంటి కోర్సులను ఏ భాషలో అందించాలని ఎన్ఈపి సూచించిందంటే మనకి మాతృభాష మరియు ప్రాంతీయ భాషలలో కూడా ఈ ఇంజనీరింగ్ యొక్క వృత్తిపరమైనటువంటి కోర్సులను అందించాలని సూచించడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా సాంకేతిక కోర్సులను కూడా ప్రాంతీయ భాషలో అందించాలని ఎన్ఈపి సూచించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యపై ప్రభుత్వ వ్యయం జీడిపిలో ఎంత శాతం ఉండాలని సూచించడం జరిగింది? ఎన్ఈపి 2020 ప్రకారం విద్యపై ప్రభుత్వం వ్యయం ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా ఇవ్వడం జరిగిందంటే మనకి ఆప్షన్ సి 6%, ఓకేనా? సో ఎన్ఈపి 2020 ప్రకారం మనకి దేశ జీడిపిలో మనకి 6% ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేయాలని ఎన్ఈపి 2020 మనకి సూచించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టీచర్ ఎడ్యుకేషన్ కోసం రూపొందించే కొత్త ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి? టీచర్ ఎడ్యుకేషన్ కోసం రూపొందించే కొత్త ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటంటే మనకి ఎన్సిఎఫ్టిఈ అంటే ఏంటంటే మనకి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఫుల్ ఫామ్ అనేది లేదా అబ్రివేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టీచర్ ఎడ్యుకేషన్ కోసం రూపొందించినటువంటి ఫ్రేమ్వర్క్ ఏంటంటే మనకి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సిఎఫ్టిఈ అనేది మనకి టీచర్స్ కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎవరు రూపొందిస్తారంటే ఎన్సిటిఈ అనేది రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేస్తారు?
సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో సమర్థవంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఏ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేస్తారంటే మనకి ఎన్ఈటిఎఫ్ అనే సంస్థను మనకి సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎన్ఈటిఎఫ్ అనే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అటానమస్ సంస్థను సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని యొక్క అబ్రివేషన్ అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం. ఓకేనా. సో ఇదేంటంటే అటానమస్ బాడీ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అంటాం. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఈపి 2020 ప్రకారం పిహెచ్డి చేయాలంటే కనీస అర్హత ఏమిటి? ఎన్ఈపి 2020 ప్రకారం పిహెచ్డి చేయాలంటే కనీస అర్హత ఏంటంటే మాస్టర్ డిగ్రీ లేదా 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ఓకేనా. సో పీజీ అన్నా ఉండాలి, లేకపోతే 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉండాలి. 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉంటే మనకి పిహెచ్డి చేయడానికి అర్హత అనేది లభిస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి బాలికల విద్య మరియు ట్రాన్స్జెండర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే నిధి పేరు ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్. బాలికల విద్య మరియు ట్రాన్స్జెండర్స్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే నిధి పేరు ఏమిటంటే మనకి ఇక్కడ జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనేది మనకి బాలికల విద్య ట్రాన్స్జెండర్ యొక్క విద్యార్థుల కోసం ఏర్పాటు చేసేటటువంటి నిధి పేరుగా మనం చెప్పొచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారతీయ సాంకేతిక భాష గురించి ఎన్ఈపి ఏం చెప్పింది? అని అడుగుతున్నారు. ఏం చెప్పింది అంటే మనకి దేశవ్యాప్తంగా ప్రమాణీకరించాలి. ఓకేనా. సో భారత సాంకేతిక భాషను, భారత సైన్ లాంగ్వేజ్ని మనకి దేశవ్యాప్తంగా ప్రామాణీకరించాలని సూచించడం జరిగింది. ఎవరు సూచించారంటే ఎన్ఈపి సూచించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఎవరు నిర్వహిస్తారు? కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, సిఈఈ అంటాం. ఓకేనా. సిఈఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ను ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఎవరు నిర్వహిస్తారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటి ఎగ్జామ్స్ కానివ్వండి, నీట్ కానివ్వండి, సో నెక్స్ట్ యూజీసీ నెట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ప్రవేశ పరీక్షలు ఎవరు నిర్వహిస్తారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నిర్వహిస్తుంది. ఎన్టీఏ అనేది నిర్వహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లోక్ విద్య అంటే ఏమిటి? సో లోక్ విద్య వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్ విద్య అంటే ఏంటంటే మనకి భారతదేశంలోని సాంప్రదాయ వృత్తిపరమైన జ్ఞానాన్ని మనం ఏమంటామంటే లోక్ విద్య అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి వృత్తిపరమైన సాంప్రదాయ జ్ఞానాన్ని మనం ఏమంటామంటే లోక్ విద్య అంటాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఈపి 2020 ఏ ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయాల ఘనతను తిరిగి పొందాలని ఆకాంక్షించింది? ఎన్ఈపి 2020 అనేది ఏ ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయాల ఘనతను తిరిగి పొందాలని ఆకాంక్షించింది అంటే మనకి తక్షశిల, నలంద, విక్రమశిల ఇవన్నీ కూడా పూర్వకాలంలో పేరు పొందినటువంటి విశ్వవిద్యాలయాలు. వీటి యొక్క వైభవాన్ని తిరిగి పొందాలని లేదా వీటి యొక్క ఘనతను తిరిగి పొందాలని ఎన్ఈపి సూచించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసే జాతీయ ప్రమాణాలను ఏమని పిలుస్తారు? సో ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసేటటువంటి జాతీయ ప్రమాణాలను ఏమని పిలుస్తామంటే మనకి ఇక్కడ సో ఎన్పిఎస్టి అంటాం. ఎన్పిఎస్టి నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ అంటాము. ఓకేనా. నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క వృత్తికి సంబంధించి దేశవ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పడం అనేది ఎప్పటి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే మనకి 2022 నాటికి ఈ ఉపాధ్యాయుల యొక్క నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ ప్రమాణాలను ఎవరు రూపొందిస్తారంటే ఎన్సిటిఈ రూపొందిస్తారు.
రూపొందిస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనేది ఈ ఉపాధ్యాయుల యొక్క ప్రమాణాలను రూపొందించడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి ఉపాధ్యాయుల యొక్క పనితీరును అంచనా వేయడం కానివ్వండి, వారికి ప్రమోషన్లకు సంబంధించి కానివ్వండి, జీతభత్యాల యొక్క పెంపునకు సంబంధించిన ప్రమాణాలు అనేవి ఇందులో పొందుపరచడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాఠశాల పిల్లలకు అల్పాహారం గురించి ఎన్ఈపి 2020 సిఫారసు ఏమిటి? పాఠశాల పిల్లల అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ఎన్ఈపి 2020 యొక్క సిఫారసు ఏమిటి అని అడుగుతున్నారు. సో ఎన్ఈపి ఏం చెప్పింది అంటే పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం లేదా బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఎన్ఈపి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పిల్లల్లో పోషక స్థాయిని పెంచడానికి భోజనంతో పాటు కూడా అల్పాహారం అనేది ఇవ్వాలని ఎన్ఈపి 2020 మనకి సూచించడం అనేది జరిగింది. సో పిల్లలు మార్నింగ్ వచ్చినప్పుడు ఆకలితో ఉండడం వల్ల వారికి సరైనటువంటి కాన్సంట్రేషన్ అనేది ఉండదు కాబట్టి వారికి తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చినట్లయితే వారి యొక్క గ్రహణ శక్తి అనేది పెరుగుతుంది. సో వారి యొక్క అధ్యయన శక్తి అనేది కూడా పెరుగుతుంది కాబట్టి అల్పాహారం ఇవ్వాలని సూచించడం అనేది జరిగింది. మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దూర విద్య మరియు ఆన్లైన్ విద్యను వేటితో సమానంగా పరిగణిస్తారు? ఓకేనా, దూర విద్యను మరియు ఆన్లైన్ విద్యను వేటితో సమానంగా పరిగణిస్తారంటే మనకి రెగ్యులర్ విద్యతో సమానంగా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా, దూర విద్యను ఎవరైతే స్కూల్కి వెళ్ళి చదువుకోలేరో వారు చేసినటువంటి దూర విద్య కానివ్వండి, ఆన్లైన్ విద్య కానివ్వండి, రెగ్యులర్ విద్యతో మనకి సమానంగా పరిగణించబడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2020 నాటికి భారతదేశంలో ఏ వయసు వారు అత్యధికంగా ఉంటారని దాన్ని వినియోగించుకోవాలని ఎన్ఈపి సూచించింది. సో 2020 నాటికి మనకి దాదాపుగా యువత డెమోగ్రాఫిక్ డివిడెండ్కి సంబంధించినటువంటి యువత అనేది ఎక్కువగా ఉంటారని, ఓకేనా. సో ఎన్ఈపి 2020 అనేది యువత 2020 నాటికి మనకి యువత అనేది ఎక్కువగా ఉంటారని వారిని దేశ అభివృద్ధిలో వినియోగించుకోవాలని సూచించడం జరిగింది. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. జాతీయ విద్యా విధానం 2020ని కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది? జాతీయ విద్యా విధానం 2020ని కేంద్ర కేబినెట్ అనేది మనకి 29th జూలై 2020న ఆమోదించడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. జాతీయ విద్యా విధానం 2020ని మనకి క్యాబినెట్ అనేది ఎప్పుడు ఆమోదించిందంటే 29th జూలై 2020న ఆమోదించడం అనేది జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ 50 MCQs. తప్పకుండా 1-2 సార్లు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో చాలా ఎగ్జామ్స్లో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టెట్ మరియు డిఎస్సిలో కంపల్సరీగా దీని నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.